Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. మంచు విష్ణు కన్నప్ప బాక్సాఫీస్ దగ్గర 10 days రన్ కంప్లీట్ చేసుకోగా థర్స్డే కంటే ఫ్రైడే కంటే సాటర్డే అండ్ సాటర్డే కంటే సండే ఎక్కువ గ్రోత్ చూపిస్తూ 25% గ్రోత్ తో షేక్ చేసింది. తెలుగు వాళ్ళకి తమ్ముడు కుబేరతో పాటు జురాసిక్ వరల్డ్ వంటి కొన్ని సినిమాలు ఆప్షన్ గా ఉన్నా కూడా 10వ రోజు వరల్డ్ వైడ్ గా కోటికి పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసిందంటేనే అర్థం చేసుకోవచ్చు. లాంగ్ రన్ లో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ గా పర్ఫార్మ్ చేసింది అని. కేవలం తెలుగు స్టేట్స్ వరకే కాకుండా తమిళనాడు, కర్ణాటకలో కూడా మంచిగా పర్ఫార్మ్ చేయగా నార్త్ లో విష్ణుకి మార్కెట్ క్రియేట్ చేసింది. ఇండియాలో హిందీ వర్షన్ కి గాను నెట్ 4 కోట్ల రేంజ్ లో ఉండగా 5 కోట్ల ఫుల్ రన్ లో అందుకుందంటే విష్ణు ఫస్ట్ అటెంప్ట్ కే మంచి మార్క్స్ వేసుకున్నట్టు. ఎక్సెప్ట్ కేరళ ఆల్ ఓవర్ ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసింది ఈ ఫిలిం. సో లేట్ చేయకుండా కన్నప్ప 10 days లో ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపేజీని ఫాలో మాత్రం మర్చిపోదు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే సాటర్డే 32 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం సండే గ్రోత్ చూపిస్తూ 42 లక్షలకు పైగా షేర్ ని కలెక్ట్ చేయడంతో ఓవరాల్ నెంబర్స్ ఇలా ఉన్నాయి. నైజాంలో 7 కోట్ల 25 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా ఇక్కడి నుంచి కాస్త హోల్డ్ చేసిన 8 కోట్లు టచ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక సీటెడ్ లో నిన్నొచ్చిన కలెక్షన్స్ తో 2.5 కోట్ల మార్క్ ని అందుకోగా రన్ ఆల్మోస్ట్ ఇక్కడ ఫైనల్ స్టేజ్ కి వచ్చిందని చెప్పొచ్చు. ఇక ఉత్తరాంధ్రలో 2.2 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ మంచిగా ఓపెన్ అవగా ఈస్ట్ లో 1.23 కోట్లు, వెస్ట్ లో 85 లక్షలు, గుంటూరులో 92 లక్షలు, కృష్ణలో 82 లక్షలు అండ్ నెల్లూరులో 78 లక్షల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఒక ఆంధ్ర వరకు చూసుకుంటే 6.85 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. సో తెలుగు స్టేట్స్ లో 10 days కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 16.6 కోట్లకి చేరుకోగా గ్రాస్ 28.8 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటకలో 10 days కి గాను 3 కోట్ల 15 లక్షలు, కేరళలో 80 లక్షలు మాత్రమే కలెక్ట్ చేస్తూ మోహన్ లాల్ నటించిన రీసెంట్ మూవీస్ తో కోటిలోపు గ్రాస్ తో ఎండ్ అయిన మూవీగా ఒక బ్యాడ్ రికార్డ్ అయితే పెట్టనుంది. ఇక తమిళనాడులో 1.9 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ చాలా మంచిగా హోల్డ్ చేయగా ఇండియాలో హిందీ వర్షన్ కి గాను 6 కోట్ల వరకు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అలా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా షేర్ వాల్యూ 4.85 కోట్లకి చేరుకుంది. ఇక ఓవర్సీస్ లో మరో 5.2 కోట్ల గ్రాస్ ని అండ్ 2.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో 10 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 24 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 46.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ ఎస్టిమేషన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 81 కోట్లు కావడంతో మరో 57 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. పర్సంటేజ్ బేస్ మీద రిలీజ్ చేయడంతో నాన్ థియేటికల్ గా వర్కౌట్ అయిందంటే విష్ణుకి ఇది సేఫ్ ప్రాజెక్ట్ గా చెప్పొచ్చు. చూడాలి మరి రిమైనింగ్ రన్ తో అయినా 50 కోట్లు అందుకుంటుందో లేదో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది కన్నప్ప 10 days టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.